నా సినిమాని తొక్కేయద్దు, నా సినిమాని తొక్కేస్తున్నారు, మీరు తొక్కేయద్దు. మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? నేను కళాఖండం తీశాను అయినా ప్రేక్షకులు రావట్లేదంటే కాదు. నేనేమో సూసైడ్ చేసుకుంటానని మా ఆవిడ వచ్చేస్తుంది. మీ సినిమాకి వెనకాల పెద్ద ప్రొడ్యూసరే ఆయన ఉన్నాడుగా, ఎందుకు ఆ మాట్లాడడం? చెప్పుతో కొట్టండి. మలయాళంకి వెళ్ళి సినిమా చేస్తాట. హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవరేని. ఈరోజు ఇద్దరు యువ దర్శకుల గురించి మనం మాట్లాడదాం. త్రిబాణధారి బార్బారిక్ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవాస్తవ్, అలాగే ఇంతకుముందు రిలీజ్ అయిన పరదా సినిమా దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల. ప్రవీణ్ కాండ్రేగుల ఏంటి, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా సక్సెస్ మీట్ లాంటిది ఏదో పెట్టి అందులోని నా సినిమాని తొక్కేయద్దు, నా సినిమాని తొక్కేస్తున్నారు, మీరు తొక్కేయద్దు అన్నాడు. ఎవరు తొక్కేస్తున్నారు బాబు నీ సినిమాని? ఎవరు తొక్కేయడంలే నీ సినిమాని. నీ సినిమా రిలీజ్ అయినప్పుడు సోలో రిలీజు, మంచి థియేటర్లో రిలీజ్ అయింది. నీ సినిమా కాంపిటీషన్ కూడా లేదు. తొక్కేయడం అంటే ఎవరైనా వెళ్ళి ప్రేక్షకులని సినిమాకి రాకుండా అడ్డం పడుతున్నారా? కాదుగా. సినిమాలో దమ్ముంటే, విషయం ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. ప్రేక్షకులు రాలేదు అంటే నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. అందులో ఏదో రాంగ్ ఉంది, నెక్స్ట్ దాన్ని సరిదిద్దుకొని ఇంకా మంచి సినిమా ఎలా తీయాలన్నది నువ్వు చూడాలి. నేను కళాఖండం తీశాను అయినా ప్రేక్షకులు రావట్లేదంటే కాదు. సినిమా స్క్రిప్ట్ బాగుండాలి, కథ బాగుండాలి, నచ్చాలి. అయినా మీడియా వాళ్ళు కొంతమందికి నచ్చింది, నీ సినిమాకి మంచి రేటింగ్స్ ఇచ్చారు. నాకు కూడా సినిమా నచ్చింది, నేను కూడా నీకు మంచి రేటింగే ఇచ్చాను, మంచి రివ్యూ ఇచ్చాను. సినిమా ప్రేక్షకులు రాలేదంటే వాళ్ళకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అన్నది అవి వేరే వేరే కారణాలు ఉంటాయి దానికి. అంతేగాని నా సినిమా తొక్కేస్తున్నారు, నా సినిమా ఆడలేదు, మీ సినిమాకి వెనకాల పెద్ద ప్రొడ్యూసరే ఆయన ఉన్నాడుగా, సురేష్ బాబు లాంటి వ్యక్తి మీ సినిమా వెనకాల ఉన్నారుగా, మీ ప్రొడ్యూసర్కి ఆయన తెలుసు కదా, మరి ఇంకా తొక్కేయడం ఏంటి మీ సినిమాని? సినిమా బాగున్నప్పుడు బ్యాడ్ రివ్యూస్ ఇచ్చిన సినిమా ఆడుతుంది. అది ఇంతకుముందు చాలా ప్రూవ్ చేసింది. అలాగే ఈ మధ్య మోహన్ శ్రీవాస్తవ్ త్రిబాణధారి బార్బారిక్, ఆ సినిమా టైటిలే వెరైటీ ఉంది. ఆ సినిమా టైటిల్ చూస్తేనే ఎవరు రారు అసలు. పెట్టావు నువ్వు, ఓకే. ఏంటట నువ్వు సినిమా ముందు నువ్వేమన్నావు? ఎందుకు ఆ మాట్లాడడం? చెప్పుతో కొట్టండి, సినిమా బాగాలేకపోతే ఎందుకు ఇవన్నీ? నువ్వంటే ప్రేక్షకులు వచ్చారా? రాలేదుగా. అలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు కాన్సన్ట్రేషన్ అంతా కథ మీద ఉండాలి, స్క్రిప్ట్ మీద ఉండాలి. నువ్వు అన్నావు, ఓకే, చెప్పుతో కొట్టండి అదేని. మళ్ళీ సినిమా రిలీజ్ అయినాక ఎవరు రాలేదని మళ్ళీ చెప్పుతో కొట్టుకుని అదో వీడియో పెడతావా? ఎంత హాస్యాస్పదం, అసందర్భం ఇవన్నీ. మీరు యువ దర్శకులు, మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మంచి కథ ఒకటి, మంచి తెలుగు నేటివిటీతో ఉండే కథ తయారు చేసి చిన్న బడ్జెట్లో మీరు సినిమా తీయలేరా? ఇప్పుడు నాకు తెలిసి ఈ త్రిబాణధారి బార్బారిక్కి నాకు తెలిసి 10 కోట్ల పైన బడ్జెట్ అయిందని అంటున్నారు ఇండస్ట్రీలో. మరి ఆ ప్రొడ్యూసర్ ఎంత బాధపడాలి? నువ్వే ఎంత బాధపడుతున్నావే, మరి ప్రొడ్యూసర్ బాధ ఏంటి? ఆ నిర్మాత బాధను ఎవరు ఇచ్చేస్తారు? ఆయన ఏంటి పాపం డబ్బులు ఎక్కడెక్కడో తెచ్చి నీ సినిమా పూర్తి అవ్వడానికి ఆయన పెట్టాడుగా డబ్బులు. మరి నువ్వు అన్ని కోట్లు సినిమా మీద ఖర్చు పెట్టావుగా. నువ్వు అదే కాన్సన్ట్రేషన్ కథ మీద ఉండాలిగా. నువ్వేమో మళ్ళీ పాన్ ఇండియా అంటావు. పోనీ వేరే భాషలో ఏమైనా రిలీజ్ అయిందా? టికెట్ తెగిందా? ఇక్కడే టికెట్ తెగినప్పుడు ఇంక వేరే దగ్గర ఎక్కడ టికెట్ తెగుతుంది? మళ్ళీనేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా? కొట్టుకుంటున్నాము, నేనేమో సూసైడ్ చేసుకుంటానని మా ఆవిడ వచ్చేస్తుంది అని నువ్వు మళ్ళీ ఏమో ఒక వీడియో తీసి పెడతావా? ఎంత హాస్యాస్పదం ఇవన్నీ. ఇలా చేయొచ్చు అసలు? యువ దర్శకులు మీరు, కొత్త వాళ్ళు సినిమా రంగానికి రావాలి, మీ టాలెంట్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు కొత్త దర్శకులకి ఏమవుతుందంటే రాగానే వాళ్ళు ఇది తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ అన్నిట్లోనే రిలీజ్ చేసేయాలి, అంతమందిని తీసుకోవాలి. ఎందుకు? మీకు చిన్న సినిమా ఒకటి తీయండి. సుందరకాండ్ లాంటి చిన్న చూడండి సినిమా, నారా రోహిత్ గారు, చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది అది సినిమా. ఇంటిల్లిపాది వెళ్ళి చూడొచ్చు, చిన్న ఎంటర్టైన్మెంటు. ఎందుకు చేయలేరు మీరు అట్లా? ఆయన కొత్త దర్శకుడేగా. సుందరకాండ దర్శకుడు కూడా మొదటి సినిమా అది అయింది. ఆ సినిమా లేట్గా రిలీజ్ చేశారు, ఎప్పుడో కంప్లీట్, మేబీ 1 సంవత్సరం క్రితమేమో అది కంప్లీట్ అయిందో ఏమో. మరి అది లేట్గా రిలీజ్ చేస్తారు, కానీ దానికి ఏం బడ్జెట్ ఎక్కువ పెట్టలేదేమో, ఇలా 12 కోట్లు 10 కోట్లు. ఇప్పుడు ఈయన పరదా దర్శకుడు కూడా ప్రవీణ్ కాండ్రేగుల, నాకు హీరోలు అవసరం లేదు, పెద్ద పెద్ద మాటలు ఏదో మాట్లాడాడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో. అట్లా మాట్లాడచ్చా? నీ ఫ్రస్ట్రేషన్ అంతా నువ్వు అలా చూపిస్తే ఎట్లా? మళ్ళీనేమో మీరు ప్రేక్షకుల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఈయన మోహన్ శ్రీవాస్తవ్ త్రిబాణధారి బార్బారిక్ మలయాళంకి వెళ్ళి సినిమా చేస్తాట. మలయాళంకి వెళ్ళి నువ్వు సినిమా చేయడం అంటే మలయాళం సినిమాలు అంతా నీకు జోక్గా కనబడుతున్నాయా? మలయాళం సినిమాల్లో విషయం ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరు. కేరళలో వాళ్ళ తాలూకు వాళ్ళు స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేస్తారనుకుంటున్నావు? ఆ ప్రీ ప్రొడక్షన్ 2.5 సంవత్సరాలు ఎవరు సినిమా తీయరు కేరళలో.
ఈవెన్ పృథ్వీరాజ్ సుకుమార్ అని ఎంపురని కూడా అంతా అన్ని సంవత్సరాలు తీయలేదు. ఎందుకు? అక్కడ చిన్న సినిమాలు తొందరగా కంప్లీట్ అవుతాయిగా. వాళ్ళు రియల్ లొకేషన్లో తీస్తారు వాళ్ళందరూ సినిమాలు, కేరళ సినిమాలు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొత్త లోక బ్రహ్మాండంగా నడుస్తుంది, దానికి పబ్లిసిటీ లేదు, మౌత్ టాక్. కేరళలో హిట్ అయింది, ఇక్కడ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కంటెంట్ ఉంటే చూస్తారు. ఆ ప్రదీప్ రంగరాజన్ డ్రాగన్ ఇక్కడ హిట్ అవ్వలేదా? అయిందిగా. కంటెంట్ ఉంటే చూస్తారు. అంతేగాని నేను మలయాళంకి వెళ్ళి మలయాళం సినిమా తీసి ఒకటి వస్తాను ఇది కాదు. ఇవి కూడా మళ్ళీ పెద్ద మాటలే. మీరు యువ దర్శకులు ఆలోచించండి. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు కదా. సినిమా మాట్లాడాలి, సినిమా కథ మాట్లాడాలి, కంటెంట్ మీద ఉండాలి, స్క్రిప్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అంతేగాని ఏదో సినిమా ఆడుతుంది, అది ఎందుకు ఆడింది, నాది ఎందుకు ఆడలేదు అని కంపేర్ చేసుకోవద్దు. మీ సినిమాలో ఏం లేదు కాబట్టే ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. సినిమాలో దమ్ముంటే ప్రేక్షకులు చూస్తారు. ప్రేక్షకులు సినిమా థియేటర్కి రావడం లేదు అన్నది అబద్ధము. సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు. అది మలయాళం సినిమా కొత్తలో కూడా ప్రూవ్ చేసింది. మీరు కథ మీద, స్క్రిప్ట్ మీద, స్క్రీన్ ప్లే మీద, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. చిన్న సినిమా, మొదటి సినిమా ఎంత తక్కువ బడ్జెట్లో చేద్దాం. ఇప్పుడు మొన్న నాగార్జున గారు అన్నారు ఏమని, కూలీ సినిమా ఆయన లోకేష్ కనకరాజ్ ఎంత బడ్జెట్ ఇచ్చినా ఇంకా బడ్జెట్ మిగిల్స్తాడు అని. మరి మీరెందుకు మిగిల్చలేకపోతున్నారు? ఆలోచించండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు, మామూలుగా సినిమా మాట్లాడాలి. మీరు ఇవన్నీ చేసినా, ఇన్ని మాటలు మాట్లాడినా అవి సినిమాకి ఏమీ హెల్ప్ అవ్వు. మీ సినిమా మాట్లాడాలి. మీరు కథ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందు రావడానికి ప్రయత్నించండి, ప్రేక్షకులను మెప్పించండి.